ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. హాస్పిటల్ సార్ మనకి 8 డాక్టర్స్ ఉన్నారు సార్. 45 స్టాఫ్ సార్. 45 స్టాఫ్. ఈ చుట్టుపక్కల 7 హాస్పిటల్. ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు? అవుట్ పేషెంట్స్ 250 to 300 ఓపీఎస్. 250 300. వాట్ ఈస్ ది ఆక్యుపెన్సీ? 30 బెడ్స్ సార్. 30 బెడ్స్. ఎంత ఆక్యుపెన్సీ ఉంది? 100%. ఇంకా మనకి జీరియాట్రిక్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ పెడితే ఇంకా సర్వీసెస్ పెరుగుతాయి సార్. అంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయని ట్రామా కేర్ అడుగుతున్నాం. అదే ట్రామా కేర్ ఒకటి అనౌన్స్ చేస్తే 100 బెడ్స్ హాస్పిటల్ ఒకటి అనౌన్స్ చేస్తే ఎక్కడ పెట్టగలుగుతాం? అది వేరే సైట్ ఇచ్చారు సార్. కలెక్టర్ 6 acres ఇచ్చారు. అది మంచి సెంటర్ అనేది కూడా ఎన్ఎస్పీ గ్రౌండ్స్ ఎక్కడ చేసాము సార్ ప్రోగ్రామ్, దానికి ఆపోజిట్ సరిపోతుంది సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్. ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు దెన్ వాటర్ ఆల్ ది క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా స్కాన్ చేస్తే సరిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఆన్లైన్ కోడ్ స్కాన్ చేసుకో. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పర్సనల్ రికార్డ్ అతని రికార్డ్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ స్కాన్ చేస్తే సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే లింక్ ఓపెన్ అవుతుంది. మనకి ఆబా యాప్కి వెళ్తాం సార్. ఆబా యాప్కు అతను ఉంటే పాత దాన్ని కూడా రికార్డ్కి అంతా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సార్. ఆబా యాప్కి వెళ్ళగానే సార్ మన ఆధార్ లింక్ వచ్చేస్తుంది. వచ్చాక లింక్ ఫెసిలిటీ అంటాం సార్. ఈ ఫెసిలిటీలో ఉన్నామని చెప్పి తెలియ వస్తుంది. ఇప్పుడు రికార్డ్స్కి వెళ్ళొచ్చు. పాత రికార్డ్స్ కూడా దీంట్లో అంటే ఆల్ రికార్డ్స్ అని కూడా పాత ఎంత హిస్టారికల్ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు కదా. ఇందులో వచ్చేస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవ సార్. ఎన్టీఆర్ వైద్య ఎవరైనా సేవ. వస్తే వాళ్ళు ఇక్కడ అవుట్ పేషెంట్స్కి అది, ఇన్ పేషెంట్స్కి ఇది సార్. అంటే ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లు ఇక్కడికి వస్తారు. డాక్టర్ గారు డిసైడ్ చూసి మీకు ఐపీ వద్దామా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పేరు నమోదు చేసుకొని వారికి ఈ విధంగా ఉచిత అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఓకే. నమస్కారం. నమస్కారం. అంటే బాగున్నారా? నమస్కారం. ఇది మొత్తం ల్యాబొరేటరీనా ఇది? నమస్కారం. ఇవన్నీ డిస్పోజల్సా? బయోమెడికల్. ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతున్నాయి అంతా? ఎక్కడ ఇది ఎక్కడ స్టోరింగ్ ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. ఓకే. యాంటీనేటల్ కేసెస్ ఉమెన్ ఎక్కువ వస్తారు. ఇది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కదా. ఇవి కూడా కొంచెం సెట్ చేయాలి కదా. సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా సెట్ చేస్తే ఇంకోటి పెరగదు. ఎప్పటికప్పుడు కొంచెం స్మెల్ కూడా జాగ్రత్తగా చూసుకొని. ఎవరు ఏజెన్సీ ఎవరు ఎన్ని హాస్పిటల్లో చేస్తున్నారు ఇతను? ఈ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ అది ఎవరు? ఇది ఏజెన్సీ QPMS ఏజెన్సీ సార్. 78 హాస్పిటల్స్ జోన్ 3 కింద వాళ్ళకి ఇచ్చాను సార్. జోన్ 3 కన్నా మొత్తం ఆయన చేస్తున్నాడా? జోన్ 3 సార్. మొత్తం 4 జోన్స్ నెక్స్ట్. అదే ఇచ్చినప్పుడు అవంతా డేటా వచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం హూ ఇది నెంబర్ 1, హూ ఇది నెంబర్ 2, హూ ఇది నెంబర్ 7లో L1గా మెయింటెనెన్స్ మనకు ఫీడ్బ్యాక్ కూడా వస్తాం కదా. ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. వీళ్ళు మార్కింగ్ ఇస్తారు సార్. మార్కెట్ సూపరింటే కదా మనం కూడా అడుగుతున్న పేషెంట్ని. IVRS కూడా ఫీడ్బ్యాక్ అవి కూడా వస్తాయి. అన్నీ 360 డిగ్రీ చేసి వాళ్ళు సరిగా లేకపోతే కొంతమందిని పేమెంట్ ఇవ్వడం కానీ. పీడియాట్రిక్ వార్డ్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. హాయ్ పిల్లలు. నమస్తే. నమస్తే. హాయ్ హాయ్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంట్రా ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది?
5 రోజులు ఉందా? ఏంటమ్మా టైఫాయిడ్ అని చెప్పారా? ఎస్ సార్. టైఫాయిడ్ అని చెప్పి ఫీవర్ 4 days నుంచి ఫీవర్ 5 days తో కంప్లైంట్ తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000 కి రైజ్ అయ్యాయి సార్. వైడాల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. 4th day. బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా